హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈ వీడియోలో ఓన్లీ ఒకే ఒక ఎగ్తో ఒక బంగాళదుంపతో ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బంగాళదుంపపై ఉన్న పొట్టును తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపని కట్ చేసుకొని గ్రేటర్తో తురుముకోవాలి. ఈ విధంగా తురుముకున్నాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత ఒక ఎగ్ కూడా పగలగొట్టేసి వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, లేదా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఎగ్ మిశ్రమాన్ని పెనంపై వేసుకోండి. ఇప్పుడు ఎగ్ మిశ్రమం పెనంపై వేసాం కదా, దీన్ని పెనం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుందాం. మరీ పలచగా కాకుండా కాస్తంత మందంగానే స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత పైన ఆయిల్ వేసుకొని రెండో వైపు కూడా తిప్పుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచి మగ్గించండి. ఇలా సిమ్లోనే మగ్గిస్తే బంగాళదుంప పర్ఫెక్ట్గా కుక్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం దీన్ని రెండు వైపులా కాల్చుకున్నాం కదా, అంటే మనకు ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయినట్టే అండి. ఇప్పుడు దీన్ని పెనంపై నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. దీనికి సైడ్ డిష్గా టమాటో కెచప్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. చూశారు కదా, ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో. ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.